యాక్చువల్గా సుధీర్ బాబు మీద పర్ఫెక్ట్ యాక్షన్ మూవీ తీస్తే 500 కోట్లు ఈజీగా క్రాస్ అవుద్ది అనటంలో ఎటువంటి సందేహం లేదు. హాయ్ హలో పూర్ణ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు నేను మీ ముందుకు ఇంకో రివ్యూ చేయడానికి వచ్చాను. ఏంటనుకుంటున్నారా? అదేనండి, మన సుధీర్ బాబు హీరోగా నటించిన అరోమహర మూవీ. కథ విషయానికి వస్తే కథలో తమ్మిరెడ్డి, బసవరెడ్డి, వాళ్ళ కొడుకు కేశవ, శరత్ వీళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల భూముల్ని ఆక్యుపై చేసి బలవంతంగా ఆక్రమించుకొని ఎవరైతే అడ్డం తిరుగుతారో ఎదురు తిరుగుతారో ప్రజలను అడ్డదిడ్డంగా చంపేసి ఇదే వాళ్ళ భూముల ఆక్రమణగా ప్రధాన ధ్యేయంగా వీళ్ళు ఉంటారు. ఆ ఊర్లో ఒక కాలేజీలో హీరో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు. హీరోయిన్ ఒక టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్ కెమిస్ట్రీ జరుగుతూ ఉంటుంది. సడన్గా వాళ్ళ హీరో ఫాదరు ఊరి నుంచి ఫోన్ చేసి హీరోకి, నాయన ఈ నెల డబ్బులు పంపిస్తావా లేదా హీరోని అడుగుతూ ఉంటే తను నెల డబ్బులు పంపిస్తూ ఉంటాడు. సడన్గా ఒకరోజు కాలేజీలో విలన్ మనుషులను హీరో కొట్టినందువలన హీరోకి జాబ్ పోద్ది. సరే వెంటనే జాబ్ లేనందువల్ల హీరో వెంటనే తన ఊరికి వెళ్ళిపోతే తన గ్రామంలో తన తండ్రి దగ్గరకు కనీసం ఒక 20-30 మంది తన తండ్రి మీదకి వచ్చి మా డబ్బులు ఇస్తావా సస్తావా అని చెప్పి అతన్ని ప్రెజర్ పెడతారు. విషయంలోకి వెళ్తే తన తండ్రి గ్రామస్తులందరి దగ్గర 28,800 రూపాయలు అప్పు చేస్తాడు. అప్పు చేస్తే నాన్న ఎందుకు చేసావంటే చేయాల్సి వచ్చింది అని చెప్తే హీరో ఆ డబ్బు నేను కడతాను, మా నాన్నగారిని ఏమనద్దు అని చెప్పి తను ఒప్పందం చేసుకొని అక్కడి నుంచి ఆ డబ్బు సంపాదన కొరకు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే సడన్గా మన తుపాకీ తయారు చేసే వ్యాపారం చేద్దాం, తుపాకీలు మనమే తయారు చేద్దాం, మనమే అమ్ముకుందాం అని ఆలోచన చేసుకొని తుపాకీలు గన్స్ తయారు చేసే పనిలో హీరో పడతాడు. ఆ గన్స్ కొంత తయారు చేసిన తర్వాత ఆ గన్స్ కూడా అదే ఊళ్ళో విలన్స్ అయినటువంటి తమ్మిరెడ్డి, బసవరెడ్డి, షరతులు కొని ప్రజలను భయభ్రాంతకు గురి చేసి అత్యాకాండాలకు గురి చేసి ఆ ప్రజల భూములు ఇంకా నాశనం చేయడానికి హీరోనే కారకుడవుతాడు. సడన్గా ఒకరోజు ఒక పాతపడ్డ థియేటర్లో హీరో గన్స్ తయారు చేస్తూ ఉంటే అదే థియేటర్లోకి తన తండ్రిని, హీరో తండ్రిని విలన్స్ అందరూ బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అతి కిరాతకంగా కొడుతుంటే హీరో ఒక చిన్న స్క్రీన్లో నుంచి హోల్లో నుంచి చూసి అక్కడి నుంచి బయటకు వచ్చి తన తండ్రిని కొడుతున్న వాళ్ళందరినీ అతి దారుణంగా కొట్టి తన తండ్రిని సేవ్ చేస్తాడు. తీరా తన సొంత తండ్రిని వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేశారని ఎంక్వైరీ చేస్తే తన తండ్రి కొంత భూమిని కొంటే ఆ భూమిని ఈ బసవరెడ్డి, ఈ తమ్మిరెడ్డి వీళ్ళు కబ్జా చేస్తే హీరో తండ్రి వాళ్ళకి అగెనిస్ట్ గా కోర్టులో గెలిచి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే మా మీద కోర్టుకు వెళ్ళి నువ్వు గెలుస్తావురా అనే కక్ష పెట్టుకొని తన తండ్రిని చంపాలనే ప్రయత్నం చేయడం అనేది హీరోకి తెలిసిన తర్వాత హీరో ఒక్కసారిగా విలన్స్ మీద పడి అతి దారుణంగా కొట్టి తన తండ్రి ల్యాండ్తో పాటు విలేజర్స్ ఎవరైతే తన విలన్స్ని చూసి పారిపోయి ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరి భూములు వాళ్ళకి ఇప్పించేసి బయటికి పోయినటువంటి విలేజర్స్ మొత్తాన్ని గ్రామంలో తీసుకొచ్చి అతి ముఖ్యమైన కార్యక్రమం హీరో చేసి ఎవరి భూములు వాళ్ళకి ఇప్పించడంలో హీరో సఫలీకృతుడవుతాడు. యాక్చువల్గా ఈ పాయింట్ ఇంటర్వెల్ బ్యాంక్తో అయిపోతుంది. అంటే సినిమా ఎయిము, కథ ఎయిము ఇంతటితో ఫినిష్ అయిపోద్ది. కానీ డైరెక్టర్ సెకండ్ హాఫ్ ఏం చేయాలో అర్థం కాక అప్పటి వరకు హీరో గ్రాఫ్ని కొంచెం పెంచి హీరోని పోలీసుల చేత అరెస్ట్ చేయించడం, అతి కిరాతకంగా కొట్టించడం, వాళ్ళ తండ్రిని చంపించడం, హీరోయిన్ని కొట్టించడం, హీరోయిన్ కిడ్నాప్ చేయటం, ఇటువంటి దరిద్రమైనటువంటి అవకతవకలు చేసి ఆడియన్స్ చేతిలో డైరెక్టరు చెప్పు దెబ్బలు తినడానికి తయారయ్యాడు. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్తో తూతూ మంత్రంగా ఏదో విధంగా కథ కంప్లీట్ అయిపోద్ది. ఆడియన్స్కి లేచి వెళ్ళిపోదాం అనే ఫీల్ వచ్చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ ఏం చేశారంటే గన్స్ బిజినెస్ని భారీ స్థాయిలో చేద్దామని చెప్పి, అతి భారీ స్థాయిలో చేద్దామని చెప్పి ఒక పెద్ద ఒక గోడౌన్ లాంటిది తీసుకొని పెద్ద ఆయుధాలు గన్స్ తయారు చేస్తాడు. ఆ ప్రాసెస్లో పోలీసుల చేత హీరోని అరెస్ట్ చేపిస్తాడు, లోపలేపిస్తాడు. హీరోని ఆవేశం తగ్గించాలని తన తండ్రి చేత ఆ సుబ్రహ్మణ్య స్వామి మాలేపించి ఇంకా కథని ఇంకా డైల్యూట్ చేసేసి అధాపాతాలోకానికి తొక్కేశాడు. సినిమాలో సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్వాంటెడ్ విలనిజం, అన్వాంటెడ్ హీరోయిజం హీరో చూపించాడు. హీరో క్యారెక్టర్లో ఒక స్టెబిలిటీ, ఒక సస్టైనిటీ, ఒక టెంపో మెయింటైన్ చేయడంలో ఎక్కడా కూడా అతను చొరవ తీసుకోలేదు. డైరెక్టర్ జ్ఞానసాగర్కి యాక్షన్ మూవీ తీయడంలో 100కు 1000% ఫెయిల్ అయ్యాడని మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో హీరో క్యారెక్టర్ని దిగజార్చి నేలమట్టం తయారు చేసి జ్ఞానసాగరు ఆడియన్స్ని స్క్రీన్కి డిస్కనెక్ట్ చేసి జీవము లేని బొమ్మలా తయారు చేశాడు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది.
ఇవన్నీ బాగానే ఉన్నాయి. మన హీరో సుధీర్ బాబు విషయానికి వస్తే తన బాడీ లాంగ్వేజ్ కానీ ఫిట్నెస్ కానీ ఈక్వల్గా హాలీవుడ్ హీరోలతో పోటీపడే స్థాయిలో మన బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసేటంలో ఎటువంటి అతిశక్తి లేదు. యాక్చువల్గా సుధీర్ బాబు మీద పర్ఫెక్ట్ యాక్షన్ మూవీ తీస్తే 500 కోట్లు ఈజీగా క్రాస్ అవుద్ది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సుధీర్ బాబు యాక్టింగ్ విషయానికి వస్తే తన తండ్రి చనిపోయినప్పుడు ఆ బాధపడి ఏడ్చే ఎపిసోడ్స్ లో తన పెర్ఫార్మెన్స్ లో క్వాలిటీ కానీ నైపుణ్యత కానీ ఎక్కడా లేదు. ఆడియన్స్ కి దొరికిపోయాడు. కనీసం కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకోవడం కానీ ఆ బాధపడటం కానీ ఆ ఫీల్ సస్టైనిటీ మెయింటైన్ చేయడంలో పూర్తిగా సుధీర్ బాబు విఫలమయ్యాడు. ఖచ్చితంగా సుధీర్ బాబు ఈ దశలో తన యాక్టింగ్ని ఖచ్చితంగా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా సుధీర్ బాబుకు ఉంది. ఫైనల్గా నేను దీనికి ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసా? 1/5.